మేషం. ఆటంకాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గిస్తే మేలు. బుద్ధి నిలకడగా ఉండదు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త. వృషభం. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు అనుకున్నట్టుగా సాగుతాయి. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. అగ్రిమెంట్లకు అనుకూలం. మిత్రుల సహకారాన్ని తీసుకోవాలి. మిథునం. తొందరపాటుతో చిక్కుల్లో పడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినివ్వవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. వేలకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కర్కాటకం. ప్రతి రంగంలోని వారికి యోగదాయకంగా గడుస్తుంది. గృహ అవసరాలు తీరుస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందుల్లో పాల్గొంటారు. సింహం. పనుల్లో జాప్యం ఉంటుంది. అనూహ్యమైన ఖర్చులొస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసరపు వ్యర్థ ప్రయాణాలు మానండి. మిత్ర విరోధం గోచరిస్తోంది. మనసు కలతబారుతుంది. బద్ధకాన్ని వదలాలి. కన్య. ప్రయత్నాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఇష్టమైన వారితో వినోదాల్లో పాల్గొంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ఇతరులు సహకరిస్తారు. మనశ్శాంతిని పొందుతారు. రుణ వ్యవహారాలు ఓ కొలిక్కొస్తాయి. తుల. పనులు సవ్యంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలను పొందుతారు. ఇతరుల వల్ల తలెత్తే చిక్కుల్ని తెలివిగా పరిష్కరించుకుంటారు. అభీష్టం నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. వృశ్చికం. కార్య సాధనలో త్వరగా అలసిపోతారు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. సంతానం తీరు ఆందోళనను కలిగిస్తుంది. దూర ప్రయాణాలుంటాయి. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు. అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు నిర్ణయాలతో అధికారులు పెద్దల కోపానికి గురయ్యే సూచన ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. జీర్ణ సమస్యలుంటాయి. మకరం. సంతృప్తిగా ఉంటారు. కీలక వ్యవహారం కొలిక్కొస్తుంది. మధ్యవర్తిత్వం ఫలిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. కుంభం. ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. తల్లి సోదరునితో బంధం బలపడుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో వ్యక్తిగత లాభాన్ని పొందుతారు. కొత్త వస్తువులు కొంటారు. శత్రు పీడ తగ్గుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మీనం. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోకండి. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. సంయమనం అవసరం. ఇతరుల వల్ల ఇబ్బంది పడే సూచనుంది. బద్ధకాన్ని వీడి పనిచేస్తే ఆటంకాలను దాటేయడం తేలిక.